నిన్న ఏకే భారతి అవర్ ఎయిర్ చీఫ్ మార్షల్ని ఇదే జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగారు. మీరు సర్గోదా కిరాణా హిల్స్లో ఉన్న వాళ్ళు స్టోర్ చేసిన అణుబాస్త్రాల మీద మీరు దాడి చేశారంట అని. వెంటనే ఆయన ఒక జోక్ వేశారన్నమాట, అద్భుతమైన జోక్ వేశారు. ఏంటంటే, అవునా కిరాణా హిల్స్లో అణుబాంబులు ఉన్నాయా, అయ్యో మీరు చెప్పినందుకు మాకు థ్యాంక్స్. అంటే ఏంటి, నాకు తెలియదు, అది మీరు అక్కడ అణుబాంబులు ఉన్నాయని మాకు తెలియదు అని చెప్పారన్నమాట. కానీ భారత వాయుసేన ఒకటి అంగీకరించింది. అదే కిరాణా హిల్స్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్గోదా ఎయిర్ బేస్ని మనం అటాక్ చేసాం రఫేల్ వీటిలన్నీ ఉపయోగించి. ఆ విషయాన్ని ఒప్పుకున్నారు. అంటే ఈ కిరాణా హిల్స్ అనేది చిన్న కొండలు అనమాట. ఇవి పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రంలో సర్గోదా జిల్లా అనే చోట ఉందన్నమాట. ఈ సర్గోదా అనేది ఒక ఎయిర్ బేస్. అక్కడ F-16 బాంబర్స్, వాళ్ళ JF థండర్ ఫైటర్స్ అవి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, అకార్డింగ్ టు న్యూస్ ఏంటంటే, ఎప్పటి నుంచో ఈ కిరాణా హిల్స్ అనేది ఒక గ్రామం, ఒక చిన్న కొండలు తొలిసి స్వరంగాల్లో వాళ్ళు అణుబాంబులు దాశారు. ఎందుకంటే అవి ఇండియాకి చాలా దగ్గరలో ఉంటాయి, ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంటాయంట. ఈ అణువాయుధాలనే వాళ్ళు తీయబోతున్నారు భారతదేశం మీద. అందుకే భారతదేశం ఈ ఎయిర్ బేస్ని కొట్టేసింది. అది కేవలం 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇంతే కాదండి, ఈ ఎయిర్ బేస్కి, సర్గోదా ఎయిర్ బేస్కి 70 కిలోమీటర్ల దూరంలో కహూటా న్యూక్లియర్ రియాక్టర్ ఒకటి ఉంది పాకిస్తాన్కి. అంటే కహూటా న్యూక్లియర్ రియాక్టర్ కిరాణా హిల్స్లో 20 కిలోమీటర్ల దూరంలో, ఈ సర్గోదా ఎయిర్ బేస్కు ఉన్న 20 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ అణ్వస్త్రాలు కొండల్లో తొలిసి పెట్టారు. సొరంగంలో లేయర్డ్ సెక్యూరిటీ ఉంటుంది, ఎయిర్ బేస్ ఉంటుంది. వీటిని భారత ఫైటర్స్ 4.5 జనరేషన్ రఫేల్ ఫైటర్స్, సుకో ఫైటర్స్ అటాక్ చేసినాయి, మిసైల్స్ అటాక్ చేసినాయి, అస్త్ర మిసైల్స్ వెళ్ళి. అంటే భారతదేశం అటాక్ చేయడం వల్ల వాళ్ళ అణ్వస్త్రాలకి ఏదో ప్రమాదం జరిగింది. న్యూక్లియర్ అటాక్ కూడా చేసి ఉండొచ్చు, వాళ్ళ న్యూక్లియర్ రియాక్టర్ మీద మనం దాడి చేసి ఉండొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్కి ఒక వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు. ఏం వార్నింగ్ అంటే, భవిష్యత్తులో ఇంకా మనకు తెలిస్తే రిపోర్ట్లు, ఇప్పుడు చెప్పకూడదు, ప్రపంచం అంతా ఆందోళన ఉంది కాబట్టి మనం చెప్పం, అదే అణ్వస్త్రాల మీద దాడి చేసిందే భారతదేశం అంటారు. కానీ నా అభిప్రాయం ఏంటంటే, యాజ్ ఫర్ as మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్, ఇండియా మైట్ హ్యావ్ అటాక్డ్ ఇట్. ఎందుకంటే పాకిస్తాన్ అదే రోజు వాళ్ళ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో మీట్ అవ్వబోతుంది. అణ్వస్త్రాలు అక్కడే తీయబోతారు. వాళ్ళకి వార్నింగ్ అనమాట, నువ్వు అణ్వస్త్రాలు తీయడానికి చేసిన మరుక్షణం మేము మీ అణ్వస్త్రాలనే పేల్చేస్తామని భారత వాయుసేన అటాక్ చేసింది. సో ఈ కహూటా న్యూక్లియర్ రియాక్టర్ మీద, సర్గోదా ఎయిర్ బేస్ మీద, కిరాణా హిల్స్లో ఉన్న న్యూక్లియర్ అటాక్లను భారతదేశం అటాక్ చేసి ఉండొచ్చు. కానీ ఇది చెప్పరు ప్రపంచానికి, అందుకే జోక్ వేశారు. కానీ వాళ్ళు ఎయిర్ బేస్ మీద అటాక్ చేసామనే మాటతో ఆ ఏరియాలో భారత్ అటాక్ చేసింది.